ఈరోజు 48 లక్షలతో పెద్దలు గౌరవీయులు వంశన్న గారు ఎమ్మెల్యే గారు అలాగే అన్ని పార్టీలకి అతీతంగా పనిచేసే బాధ్యతతో చేస్తున్నాం. దాంట్లో భాగస్వామిగా అభివృద్ధి ధ్యేయంగా ప్రతి దగ్గర కార్యక్రమంలో ఈవేళకైతే నేను ఇటు కమ్యూనిటీ హాల్సే 45 ఓట్ల కోరిక కొట్టడం జరిగింది. ఎందుకంటున్నా అంటే ప్రతి దగ్గర కూడా అభివృద్ధిలో ముందుండి ఏదైతే మా దృష్టికి వచ్చింది పబ్లిక్ కోసం ఆలోచించి ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ స్థానిక కార్పొరేటర్లు కానీ అభివృద్ధిలో ఏకాభిప్రాయంతో వెళ్తూ ఈవేళ 48 లక్షలతో ఈవేళ కళ్యాణ మండపం ఓపెన్ చేసుకున్నాం. అలాగే టోటల్ రోడ్స్ అన్నీ కూడా టోటల్ అభివృద్ధి చేస్తున్నాం. మొన్న 130 కోట్లు కౌన్సిల్లో కూడా ఈవేళ వర్కుల మీద ఇచ్చడం జరిగింది. ప్రతి దగ్గర విశాఖపట్నంలో అభివృద్ధిలో ముందుండాలి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉమ్మడిగా అన్ని గారు ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేట్స్ కానీ అంతా అభివృద్ధిలో ముందుండి నడిపించే బాధ్యతతో నడిపిస్తున్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఆశీర్వదించాలి. ఎందుకంటున్నానంటే చేసే వర్క్ని చేసే పని ఎంత గుర్తిస్తే అంత ఎక్కువ అభివృద్ధి చేసే బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు జబ్బర్తోట 37వ వార్డులో రెల్లి కుల సంక్షేమ కమ్యూనిటీ హాల్ని థర్డ్ ఫ్లోర్ మా మేయర్ గారి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. సుమారు 48 లక్షలతో ఈ సామాజిక భవనాన్ని శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవం చేశాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే టీడీపీ వార్డు ప్రెసిడెంట్ సోదరులు చిన్న గారు, అలాగే మా గరికెన్ రవి, అలాగే రెల్లి కుల సంక్షేమ సంఘం మా పెద్దలందరికీ, అలాగే మా సోదరుడు ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు, మా స్వామి ఇంకా చాలామంది ఉన్నారు, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా మేయర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క దక్షిణ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది. ఈ వెనుకబడినటువంటి ఏరియాలో ఈ ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఓల్డ్ గ్రామాలు, ఈ గ్రామాలు ఉన్నటువంటి ముఖద్వారం కావాలంటే 9 ముఖద్వారాలు 26 సామాజిక భవనాలని ఈ నియోజకవర్గానికి ఇచ్చినందుకు మా అన్న మేయర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా ఇక్కడ కోరుకున్నది ఒకటి సామాజిక భవనాలు, అలాగే చిన్న గ్రామస్తుల రోడ్లు, అలాగే ఆర్చులు, చిన్న చిన్న గుళ్ళు తప్ప ఇక్కడ డెవలప్ చేయడానికి కూడా ఖాళీ ప్లేస్ కూడా ఎక్కడ లేవు. సో అవన్నిటిని కూడా దగ్గరుండి నాకు ఇవాళ అన్న నాకు ఈ రోడ్డు అంటే సాయంత్రానికి శాంక్షన్ చేస్తూ కమ్యూనిటీ హాల్స్ కానీ ఆర్చీలు కానీ ప్రతి ఒక్క దాంట్లో మా మేయర్ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. రానున్న రోజు అదే సహకారంతో ఎక్కడైతే మనం ఇచ్చిన మాట ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పాం. ఆ రోజు చెప్తున్నాం, ఈరోజు చెప్తున్నాం. ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చిన తర్వాతే ఓటు అడుగుతామని చెప్పి అదే విధంగా కూడా ముందుకెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ నియోజకవర్గాన్ని ఒక అద్దంలాగా తయారు చేస్తామన్నాం. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా ఇవాళ మా మేయర్ గారి ఆధ్వర్యంలో స్థిరకాలం గుర్తుండిపోయే విధంగా సుమారు 75 కోట్లతో పూర్ణ మార్కెట్టు, 30 కోట్లతో నెహ్రూ బజారు, అలాగే ఎక్కడైతే ఎస్ఎల్ కెనాల్ ఉందో 20 కోట్లతో ఎస్ఎల్ కెనాలు, అలాగే జనతా బజారు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు ఒక బిల్డింగు. సో ఈ రూపురేఖలు మారబోతూ ఉన్నాయి. రైతు బజార్ని కూడా రామకృష్ణ జంక్షన్ అతి త్వరలో పెట్టబోతూ ఉన్నాం. ఏవైతే ఆ రోజు కమిట్మెంట్స్ ఇచ్చామో ప్రతి కమిట్మెంట్ కూడా మ్యాక్సిమం ఒక 6 మంత్స్లోనే మొత్తం కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రెల్లి కులాల సామాజిక భవనాన్ని 48 లక్షలతో ఇక్కడ మన జీవీఎంసీలో పెట్టాం. అది మా మేయర్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు ఆయన పూర్తి చేయించి ఈరోజు ఓపెన్ చేసినందుకు మన మేయర్ గారికి మరియు మన లోకల్ ఎమ్మెల్యే గారికి, దక్షిణ ఎమ్మెల్యే గారికి కూడా మా రెల్లీల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.